హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్‌గా ఉంటుంది. ఈరోజైతే హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆహ్, ఈరోజైతే మార్నింగ్ నుండి వర్షం పడుతుంది గదా! చాలా బద్ధకంగా ఉంది. అయినా కూడా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది వెడ్నెస్‌డే రోజు చేసేసుకున్నాను. థర్స్‌డే రోజు అమావాస్య కాబట్టి వెడ్నెస్‌డే రోజే నేను హౌస్ క్లీనింగ్ చేసుకున్నాను. ఇంకా ఫ్రైడే నుండి శ్రావణం స్టార్ట్ అయితుంది కదా! నేనైతే శ్రావణంలో క్లీనింగ్ అయితే చేసుకోను. అంటే డస్ట్ దులపడం అట్లాంటివి ఏం చేయను. అందుకే శ్రావణం రాకముందు ముందుగానే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే పైనున్న ఈ బాక్సులనైతే తీసేసుకొని ఒకసారి తుడుచుకున్నాను. ఇది పైన ఉంటుంది. కుకింగ్ చేసేటప్పుడు పొగ వస్తుంది కదా! దానివల్ల ఇలా ఆయిల్‌లాగా, జిడ్డులాగా అయిపోయింది. నేనైతే ఈ బిందెని కవర్‌లో పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మొత్తం అదే ఆయిల్ ఈ బిందెకైతే వచ్చేది. చూడండి కవర్ పైన ఎంత డర్టీగా అయిపోయిందో. ఇది మొత్తం ఆయిల్ ఇంకా పొగలాగా వచ్చి జిడ్డులాగా తయారైపోయింది. అందుకే మనం ఇలా బాక్సుల్లో పెట్టుకోవడము బెటరు. అంటే అవసరం లేనివి, వాడుకోలేనివి ఇవైతే మాకొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్, హాట్ బాక్సెస్ వీటినైతే ఏం యూజ్ చేయను కాబట్టి, మళ్ళీ ఒకసారి బాక్స్ పైన తుడుచుకొని నీట్‌గా పెట్టేసుకున్నాను. వీటినైతే మళ్ళీ అక్కడ పెట్టకుండా వేరే ప్లేస్‌లో పెట్టేసుకుంటాను. ఇదేంటంటే పాల కుక్కరు. అంటే ఇది మేము ఎప్పుడు అయితే యూజ్ చేయను ఎక్కువ. ఎందుకంటే ఇందులో పాలు మరిగించుకుంటే పొంగవు కానీ చాలా సౌండొస్తుంది. ఇలా సైడ్ నుండి కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే అవే మరిగిపోతాయి. అస్సలు పొంగవు. కానీ విజిల్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది. అందుకే నేను దానిని యూజ్ చేయట్లేదు. సో, దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా మా ఆయనకొచ్చిన రిటర్న్ గిఫ్ట్సే. వీటినైతే ఎప్పుడు యూజ్ చేయను కాబట్టి అట్లనే పెట్టేసుకొని సైడ్‌కి పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా గెస్టులు వచ్చినప్పుడు యూజ్ చేయడానికైతే బావుంటుంది. చాలా బావున్నాయి కదా! అందుకే మీతోని షేర్ చేసుకుంటున్నాను. వీటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్‌కి పెట్టేసుకుంటే అందుబాటులో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చనేసి పైనుండైతే తీసేసాను. ఇప్పుడైతే ఇంట్లో మొత్తం డస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. నేను మామూలుగా ఎప్పుడూ ఆహ్, క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా కూడా ఈరోజు కొంచెం డీప్‌గా చేద్దామనేసి స్టార్ట్ చేసేసాను. అంటే ఈ విండోస్ ఉంటాయి కదా! వీటి మీద చాలా డస్టీగా ఉంది. అందుకే ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత మొత్తం బట్టలుంటే వాష్ చేసేసుకుందామనైతే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే పైన ఉన్న ఈ డస్ట్‌నైతే క్లీన్ చేసేసుకున్నాను. మనము ఇలా 1 మంత్‌కి ఒకసారైనా క్లీన్ చేసేసుకుంటే దోమలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంకా నీట్‌గా కనిపిస్తుంది ఇల్లు కూడా చూడటానికి. ఎప్పుడు క్లీన్ చేసినా ఈ విండోస్‌నైతే క్లీన్ చేసుకోవట్లేదు. అందుకే ఈరోజైతే విండోస్‌నైతే క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇదైతే మాకు బయట ఉండే విండో చాలా దుమ్ముగా ఉంది. అసలు ఎప్పుడు క్లీన్ చేయలేదు. అందుకే ఈరోజు మొత్తం నీట్‌గా చేసేసుకుందామనైతే ఫస్ట్ అయితే విండోస్‌నైతే క్లీన్ చేసేసాను. ఇలా క్లాత్‌తోని తుడిచేసుకున్నాను. చాలా డస్ట్ ఉంది అసలు. అందుకే ఫస్ట్ దీనిని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా బయట కూడా వర్షం పడుతుంది. కొంచెం లేజీగా ఉన్నా కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. అలానే పడుకుంటే మనకు ఇంకా చేయాలనిపియదు. అందుకే లేసైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ డే అమావాస్య అనేసైతే ఈరోజే ఎలాగైనా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. నాకు ఇల్లు క్లీన్ చేయడానికి 12కి స్టార్ట్ అయితే 4:30 వరకు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత వర్క్స్ చేశానో ఈరోజైతే. ఇంకా సెల్ఫుల్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ సెల్ఫులనైతే నేను ఇల్లు ఊడ్చేటప్పుడే డైలీ కింద ఉన్న సెల్ఫులనైతే నీట్‌గా ఊడ్చుకుంటాను కాబట్టి ఎక్కువ డస్ట్ ఏం లేదు. ఇంట్లో అయితే చాలా వేస్ట్ బొమ్మలున్నాయి. అందుకే ఫస్ట్ అయితే నేను ఈ అవసరం లేని ఆహ్, బొమ్మలన్నీ తీసేయమని బాబుకి చెప్పేసాను. వాడికి అవసరం లేనివన్నీ తీసేసుకొని మిగతావన్నీ బాక్స్‌లో పెట్టేసుకున్నాడు. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఇలా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. సమ్మర్‌లో నుండి వచ్చేటప్పుడు పికిల్స్ అయితే చాలా తెచ్చుకున్నాము. దానితోనే డైనింగ్ టేబుల్ నిండిపోయింది.
కిచెన్ అయితే ఎక్కువగా డీప్ క్లీనింగ్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. సో, ఎక్కువ డస్ట్ ఏం లేదు. ఇంకా పేపర్స్ ఏమి వేయలేదు కాబట్టి ఇలా కవర్ వేసుకున్నాను కదా! సో, మంచిగా తుడుచుకొని పెట్టేసుకున్నాను అంతే. పేపర్లు వేయకుండా ఇలా కవర్ వేస్తే చాలా నీట్‌గా ఉంది. ఇంకా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంది. అదే నేను పేపర్స్ వేస్తున్నప్పుడైతే తొందరగా పాడైపోయి దాని మీద డస్ట్ కూడా ఎక్కువగానే పడేది. ఇలా కవర్ వేసేసుకుంటే చాలా నీట్‌గా ఉంది. నేను అది బుక్స్‌కొచ్చిన పేపర్‌నైతే యూజ్ చేసి వేసేసుకున్నాను. ఇది వేయడం వల్ల చాలా నీట్‌గా ఉంది కిచెన్ కూడా. ఇంకా క్లీనింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టుగా అనిపించింది నాకు. నేనైతే కిచెను 15 డేస్‌కొకసారి ఇలా నీట్‌గా పెట్టుకొని ఉంచేసుకుంటాను. సో, దానివల్ల ఎక్కువ డస్ట్ ఏం లేదు. మనము కిచెన్ ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవడం వల్ల కాక్రోచ్‌లు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇంకా కిచెన్‌లో చిన్న చిన్న దోమలు రాకుండా ఉంటాయి. కిచెన్‌లో తడి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు కిచెన్ నీట్‌గా ఉంటుంది. ఇంకా బెడ్‌షీట్ అయితే తీసేసుకొని బెడ్‌షీట్‌నయితే వేసేసుకున్నాను. డస్ట్ అంతా దులిపాను కదా! దాని మీద పడిపోద్దనేసి కొత్త బెడ్‌షీట్ అయితే వేసేసుకుంటున్నాను. బెడ్‌షీట్‌కి ఇలా 4 సైడ్స్ ముళ్ళు వేసేసుకోవడం వల్ల మనకు బెడ్‌షీట్ నీట్‌గా ఉంటుంది. 1 వీక్ అయినా సరే ఇలానే నీట్‌గా ఉంటుంది. ఇంకా పిల్లలున్న వాళ్ళకైతే ఇలా వేసుకోవడం వల్ల బెడ్‌షీట్ నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను డోర్ మ్యాట్స్ అన్నీ తీసేసాను. తీసేసుకొనైతే వీటినైతే వేసేసుకుంటున్నాను. వర్షాకాలం కదా! కొంచెం ఎక్కువగా తడిగా అయిపోతాయి. అందుకే మనము ఒక 2 వీక్స్‌కి ఒకసారైనా వీటిని క్లీన్ చేసేసుకుంటే ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. తడి తడిగా ఉంటే అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది ఇల్లు మొత్తము. ఇంకా బట్టలైతే వాషింగ్ మిషన్‌లోకి వేసేసాను. ఇంట్లో ఉన్న బెడ్‌షీట్స్ అన్నీ, ఇంకా హ్యాండ్ టవల్స్ అన్నీ తీసేసుకొని వాషింగ్ మిషన్‌లో వేసేసుకున్నాను. ఇవి అయ్యేలోపు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక పనైతే స్టార్ట్ చేసేసుకుంటాను. ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టేసుకొని ఇందులో హ్యాండ్ వాష్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్‌లో ఉన్న ఫ్లవర్స్‌నైతే క్లీన్ చేసేసుకుందామనైతే హ్యాండ్ వాష్‌నైతే వేసేసుకున్నాను. ఇంకా ఇవి డోర్ దగ్గర ఉండే దండలైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. వీటి మీద చాలా డస్టీగా ఉంది. అందుకే కొంచెం హ్యాండ్ వాష్ వేసేసి ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందనేసి క్లీన్ చేసేసుకున్నాను. మనము తుడవడం కంటే ఇలా వాష్ చేసుకుంటే నీట్‌గా అయిపోతుందనేసి నేను వీటినైతే ఒక్కసారి వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం వాష్ చేసుకున్న తర్వాత కొంచెం గాలికి బయటకు పెట్టేస్తే ఆరిపోతూ ఉంటాయి. అప్పుడు నీట్‌గా కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తే ఇంట్లో చిన్న చిన్న వస్తువుల మీద కూడా డస్ట్ లేకుండా నీట్‌గా ఉంటుంది. వీటినైతే మళ్ళొకసారయితే వాటర్‌లో వాష్ చేసేసుకుంటే నీట్‌గా కనిపిస్తాయి. ఇంకా మీరు కూడా శ్రావణ మాసంలో ఆహ్, ఇల్లు డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా? ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌లో మనీ సేవింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లాంగ్ వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్‌ని చూసే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉండే వీడియోస్ అయితే షేర్ చేశాను. ఇంకా ఇప్పుడైతే కిచెన్ గూడా ఒకసారి స్టవ్‌ను క్లీన్ చేసేసుకుందామని స్టార్ట్ చేశాను. అంటే డస్ట్ దులుపుతూ ఉంటే కిచెన్‌లో మొత్తం పడిపోయింది కదా! అందుకే స్టవ్ గూడా ఒకసారి నీట్‌గా వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. నేను స్టవ్‌నైతే ఒక 15 డేస్‌కొకసారయితే వాష్ చేసుకుంటాను. మరీ ఎక్కువగా వాష్ చేస్తే వాటర్‌తోని లోపలికి వెళ్ళిపోయి స్టవ్ తొందరగా పాడైపోతుంది. మేమైతే ఈ స్టవ్ తీసుకొని 8 ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి కూడా రిపేర్ అవ్వలేదు. ఇంకా ఈ మనీ ప్లాంట్స్‌నైతే 1 వీక్ ఒకసారయితే వాటర్ తీసేసుకొని ఆకుల మీద ఉన్న డస్ట్‌ని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. అలా చేయడం వల్ల మనీ ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా, ఇంకా చాలా నీట్‌గా కనిపిస్తుంది ఇల్లయితే. ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి.